ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఇంట్లో వాళ్ళు ఎవరు వెళ్ళలేదు. ఎవరు వెళ్ళారు నాకు తెలియాలి. రమా, తప్పు చేసినప్పుడు అరుస్తావు, కోపడతావు. దాని గురించి నేను ఎప్పుడు ఏం మాట్లాడలేదు. కానీ ఈరోజు తను కాలేజీలో జాయిన్ అవ్వడం అనేది మంచి విషయం కదా. దాని గురించి ఎందుకు నువ్వు ఇంత గొడవ చేస్తున్నావు? చేర్చాలు అని మీరనుకున్నారు, చేర్చొద్దని నేననుకున్నాను. నా ఇంటి పని మనిషి వెళ్ళి కాలేజీలో చదువుకుని వచ్చి నా ఎదురుగా కాలు మీద కాలేసుకుని కూర్చుంటే నేను చూస్తూ ఊరుకోవాలా? రమా, చదువుకుంటే జ్ఞానం పెరుగుతుంది కానీ అహం పెరగదు. ఇప్పుడు చాలా మంది చదువుకుని నీ ఎదురుగా కాలు మీద కాలు వేసుకుని కూర్చుంటుందని ఎందుకు అనుకుంటున్నావు? తనను చదివించినందుకు కృతజ్ఞతగా ఎప్పటికీ ఈ ఇంటి మనిషిగానే ఉంటుంది. అవసరం లేదు. ఇదేంటి నా ఇంటి మనిషిగా ఉండేది? ఇది ఎప్పటికీ నా ఇంటి పని మనిషిలాగే ఉండాలి. ఏయ్, చెప్పవే, ఎవరు నీకు గార్డియన్ గా సంతకం పెట్టారు? ఎవరే నీతో పాటొచ్చి కాలేజీలో జాయిన్ చేశారు? చెప్పు. అడుగుతుంటే నోరు తెరిచి సమాధానం చెప్పవేంటి? చెప్పు, చెప్పవే. అది అమ్మా, అది నేనే వెళ్ళి సంతకం పెట్టానమ్మా. నువ్వు తీసుకెళ్లి చేర్పించావా? గార్డియన్ గా నువ్వు సంతకం పెట్టావా? ఇల్లు కదలడానికి వీల్లేదు, ఇంట్లో పనులన్నీ చూసుకోమని చెప్తే నువ్వు నా కళ్ళు గప్పి చేసే పనులు ఇవా? నిన్ను మా అమ్మకి జ్వరంగా ఉంటే తనని కాలేజ్కి తీసుకువెళ్ళలేకపోయానండి. అందుకే చంద్రిక అత్తని నేనే బలవంతం చేసి తీసుకువెళ్ళాను. ఇందులో తన తప్పేమీ లేదు. మీరు కొట్టాలి అనుకుంటే నన్ను కొట్టండి, నన్ను తిట్టండి. నువ్వు మాట్లాడుకో. ఎవరిని కొట్టాలో ఎవరిని తిట్టాలో నువ్వేంటే నాకు చెప్పేది? నేను చెప్పిన మాట నువ్వు విన్నావా? నువ్వు చెప్పిన మాట నేను వినడానికి? అసలు నువ్వెవరితివే నాకు చెప్పడానికి?